Hi, so welcome to online maths class. Today our topic is divisions. Previous classes we already discussed the addition, subtraction, multiplication, and the last topic is divisions. That is, in the arithmetic operations there are four basic operations. Those are addition, subtraction, multiplication and division. Three topics that already we covered, and the last topic is division. So after this class we are going to the step problems. Okay, how to solve step problems, how to write the step problems. So division చేసే ముందు చాలా మందికి చాలా డౌట్స్ మధ్యలో ఆగిపోతుంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది. సో డౌట్స్ అన్ని ఈ క్లాస్లో ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, division has four parts. Division has totally four parts: dividend, divisor, quotient and remainder. These are the four parts in division. First two parts will give the problem. Problem నుండి two parts వచ్చేస్తాయి. Remaining two parts మనం ఆన్సర్ చేసిన తర్వాత వస్తాయి అన్నమాట. So first dividend and divisor. The first number is called dividend and the second number is called divisor. Okay? ఏ నంబర్ అయితే మనం డివైడ్ చేయాలనుకుంటున్నామో, the number which we want to divide, that number is called dividend. ఏ నంబర్ చేత డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటాం. ఓకే, సో లెట్స్ గో టు ద ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం 98,132. In this way we have to write the problem. Okay, in this way. So dividend plays in the middle part and the divisor is in the left side. Left hand side divisor ni place చేసుకుంటాం. Done. This is the first step. Place the dividend in the middle of the problem and place the divisor in the left side. Next, check the divisor is greater than or equal to the starting number of the number. అంటే మీకు ఎంతైతే నంబర్ డివైజర్ ఇచ్చున్నాడో ఆ డివైజర్ ని మీ నంబర్ యొక్క స్టార్టింగ్ నంబర్ తో, అది మేబీ సింగిల్ డిజిట్ అయితే సింగిల్ డిజిట్ తో కంపేర్ చేయండి, డబుల్ డిజిట్ అయితే డబుల్ డిజిట్ తో కంపేర్ చేయండి. సో కంపేర్ చేసిన తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చిందా, ఓకే, కంటిన్యూ ద డివిజన్. లేదు, లెస్ దాన్ వచ్చింది. లెస్ దాన్ వచ్చింది అంటే టేక్ ద నెక్స్ట్ డిజిట్ ఇన్ ద నంబర్. ఇచ్చిన డివైజర్ కన్నా మీకు నంబర్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నంబరు లెస్ దాన్ వచ్చిందంటే నెక్స్ట్ డిజిట్ కనుక తీసుకొని కంటిన్యూ చేయండి. అదర్వైజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న ప్రాసెస్ అలాగే కంటిన్యూ చేయండి. సో ఇక్కడ నేను తీసుకున్నట్లయితే నా డివైజర్ 9, సింగిల్ డిజిట్. సో నేను తీసుకున్న నంబర్లో స్టార్టింగ్ నెంబర్ కూడా 9. సో ఈక్వల్గా ఉంది. సో నేనేమి ఇంకా నెక్స్ట్ నెంబర్కి పోనక్కర్లేదు, డైరెక్ట్గా డివిజన్ చేస్తున్నాను. 9 అంటే ఈ స్టార్టింగ్ డిజిట్ 9 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోవాలి. 9 ones are 9. సో ప్లేస్ 1 హియర్. అదర్వైజ్ కొంతమంది ఇటువైపు ఇలా పెట్టుకొని రైట్ సైడ్ కూడా రాస్తారు, మీ ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. 9 ones are 9. ఓకే, సో ఈ విధంగా. నౌ ఆఫ్టర్ దట్ వాట్ ఐ హావ్ టు డూ ద సబ్ట్రాక్షన్. సో 9 minus 9 0. సో ఇక్కడ నేను 0 ప్లేస్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. బికాస్ ఒక నంబర్కి బిఫోర్ 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు. సో దట్ నేను ప్లేస్ చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, డౌన్ ద నెక్స్ట్ డిజిట్. నెక్స్ట్ డిజిట్ని డౌన్ చేసుకోండి. 8. సో 8 వచ్చింది ఇక్కడ. బట్ ఇక్కడ నా డివైజర్ 9, ఇక్కడ వచ్చిన నంబర్ 8. అవునా, 8 ఈజ్ లెస్ దాన్ 9. లెస్ ఉంది. సో దట్ నేనేం చేయాలి, డౌన్ ద వన్ మోర్ డిజిట్, దట్ ఈస్ 1. ఎందుకంటే నా డివైజర్ కన్నా నేను తీసుకున్న నంబర్, డౌన్ చేసిన నంబరు లెస్గా ఉంది కాబట్టి నేను నెక్స్ట్ డిజిట్ని కూడా డౌన్ చేసుకోవాలి. అప్పుడే నాకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ అట్ ఏ టైం 2 డిజిట్స్ని డౌన్ చేసుకున్నాను. డివిజన్లో అట్ ఏ టైం 2 డిజిట్స్ని డౌన్ చేసుకుంటే యూ హ్యావ్ టు పుట్ ద 0 ఇన్ కోషంట్. సో లోయర్ క్లాస్లో మీకు ఇవంతా చెప్పరు. సో ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట, టచ్ అవుతూ ఉంటాయి మీకు ఈ డివిజన్స్ ప్రాబ్లమ్స్ పెద్దవయ్యే కొద్ది. సో whenever you are going to down the 2 digits at a time in division, you have to place the 0 in quotient. So 0 place చేసాం. నెక్స్ట్, సో 981. సో 81 ఎన్ని టైమ్స్ వస్తుంది 9 టేబుల్లో? 9
81. So 9 9s are 81. 1 minus 1 0. 8 minus 8 0. So every time మీరు మల్టిప్లై చేసి ఇక్కడ వేసిన తర్వాత లెస్ చేసుకుంటూ రావాలి, అంటే సబ్ట్రాక్ట్ చేస్తూ రావాలి. సో ఇక్కడ కూడా మీకు మళ్ళీ 0 వచ్చింది. నెక్స్ట్ డౌన్ ద నెక్స్ట్ డిజిట్ దట్ ఈస్ 3. హియర్ ఆల్సో 9 ఈస్ గ్రేటర్ దాన్ 3. 9 3 కన్నా ఎక్కువ ఉంది. సో పాసిబిలిటీ లేదు, అంటే 9 టేబుల్లో 3 లేదు. వాట్ ఐ హావ్ టు డూ? డౌన్ ద నెక్స్ట్ డిజిట్, వన్ మోర్ డిజిట్. అగైన్ మీరు అట్ టైం 2 డిజిట్స్ డౌన్ చేసుకుంటున్నారు. సో డౌన్ చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు పుట్ ద 0 ఇన్ కోషంట్. ఓకేనా? 32. సో 9 టేబుల్లో 32 ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేయాలి? టేక్ ద క్లోజెస్ట్ వాల్యూ టు ద 32. ఓకే, 32కి ఏదైతే క్లోజెస్ట్గా ఉందో అది కూడా హయ్యర్ కాదు, లోయర్ కాదు, అంటే దీనికి దగ్గరగా ఉన్న నంబర్ని తీసుకోండి. సో 9 3s are 27, 9 4s are 36. సో 9 4s are 36. 32 కన్నా హై అయిపోతుంది, అప్పుడు మనకి సబ్ట్రాక్షన్ వీలు కాదు. సో వీ హ్యావ్ టు టేక్ లీస్ట్ అండ్ నియరెస్ట్ నెంబర్. లెస్గా ఉండాలి, దానికి నియరెస్ట్గా ఉండాలి. సో 9 3s are 27. Again we have to do the subtraction. 12 minus 7 is how much? 12 minus 7 is 5. Because 2లో నుంచి 7 తీయలేము, బారో తెచ్చుకుంటున్నాం. బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ ఆల్రెడీ చెప్పాను. సో 12లో నుంచి 7 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 2 ఉంటుంది. సో 2 minus 2 is 0. వాట్స్ మై రిమైండర్? రిమైండర్ ఈస్ 5. ఎందుకు దాన్ని రిమైండర్ అన్నామంటే నెక్స్ట్ ఫర్దర్గా నేను డౌన్ చేసుకోవాల్సిన డిజిట్స్ ఇంక ఇక్కడ ఏం లేవు. ఒకవేళ పక్కన ఏమన్నా వేరే డిజిట్స్ ఉన్నట్లయితే ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే మీ క్లాస్లో వచ్చేస్తుందో దట్ ఈస్ యువర్ రిమైండర్. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 5 కాకుండా 9 వచ్చి ఉంటే, సో అగైన్ మీరు 9 1s are 9, రిమైండర్ 0 అలా వేసుకోవాలంటే డివైజర్ అనేది ప్రతిసారి మీరు కంపేర్ చేసుకుంటూ ఉండాలి. మీకు వచ్చే డిజిట్స్ నుంచి డివైజర్ ఈక్వల్గా ఉందా లేదా హయ్యర్గా ఉందా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక ఉన్నట్లయితే మీరు ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. లేదు లెస్గా ఉందా, 1 డిజిట్ని డౌన్ చేసుకుంటూ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే రైట్. సో నెక్స్ట్ 2 పార్ట్స్ చెప్పాను కదా, దిస్ ఈస్ డివిడెండ్ అండ్ దిస్ ఈస్ డివైజర్. దిస్ ఈస్ ద కోషంట్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ డివిజన్. డివిజన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ ఏది వేయాలంటే యువర్ కోషంట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, దిస్ ద కోషంట్. ద లాస్ట్ వన్ ఈజ్ రిమైండర్. 4 పార్ట్స్ వచ్చేసాయి ఎప్పటికి? డివిడెండ్, డివైజర్, కోషంట్ అండ్ రిమైండర్. ఓకే, దిస్ ఈస్ ద హోల్ డివిజన్ ప్రాసెస్. రైట్. నేను డివిజన్ చేశాను, నాకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, క్లారిటీ అసలు సూపర్గా చేశానని చెప్పి చాలామంది ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక చెప్తుంటారు. బట్ వాళ్ళు చేసిన దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. మీరు చేసిన డివిజన్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఒక డివిజన్ ఈక్వేషన్ ఉంది, దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏంటి ఆ డివిజన్ ఈక్వేషన్ అంటే డివిడెండ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. సో డివిడెండ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ అంటే ఇక్కడ వచ్చిన కోషంట్ మీకు ఆల్రెడీ ఉన్న డివైజర్ని మల్టిప్లై చేసి అట్లాస్ ప్లస్ రిమైండర్ని యాడ్ చేస్తే మీకేం రావాలంట? డివిడెండ్ రావాలంట. ఇలా వచ్చినట్లయితే మీ ఆన్సర్ కరెక్ట్, లేదా మీరు చేసిన ప్రాసెస్ రాంగ్, మీ ఆన్సర్ రాంగ్. ఓకేనా? చెక్ చేద్దాం. రైట్. కోషంట్ ఎంత? 10,903 ఇంటూ డివైజర్ ఈస్ 9. ఓకే, సో నేను ఫస్ట్ మల్టిప్లై చేస్తాను. 9 3s are 27, place 2 here 7, 9 0 0 0 plus 2 2, 9 9s are 81, 8 is here, 1 is here, 9 0 0 0 plus 1 0 plus 8 8, 9 1s are 9. ఓకే, దెన్ ఇన్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ప్లస్ లాస్ట్లో ఏం చేయాలి? రిమైండర్ యాడ్ చేయాలి. రిమైండర్ ఎంత నాకు? 5. సో చాలా మంది 5 అనేది ఇటుపక్క వేసుకొని యాడ్ చేస్తుంటారు. ఎలా చెప్పాను అడిషన్స్ నేను ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్. సో వన్స్ ప్లేస్లో వన్స్. 7 plus 5 is 12, 2 plus 1 is 3,
189 98,132 డివిడెండ్ వచ్చిందా? సో అలా వచ్చినట్లయితే మీ ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? సో మీరే డివిజన్ చేసుకొని మీరే చెక్ చేసుకొని ఆన్సర్ కరెక్టో కాదో చెప్పేసుకోవచ్చు. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. హోప్ దట్ క్లియర్. డివిడెండ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఇది కనుక సాటిస్ఫై అయితే యువర్ డివిజన్ ప్రాసెస్ ఈస్ కరెక్ట్. ఇది కనుక సాటిస్ఫై కాలేదా, మేబీ డివిజన్ ప్రాసెస్లో ఎక్కడో రాంగ్ ఉంది, మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫైన్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో 6,31,025 divided by 7. సో కొంతమంది ఇలా కూడా డివిజన్ ప్రాసెస్ చేస్తారు. ఇటు పక్క అటు పక్క 2 years రైట్. సో ఫస్ట్ ఏం చెప్పాను 7. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఎంత 6. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 6. డివైజర్ దీంట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ కన్నా ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలి, నేను 2 digitsని తీసుకోవాలి. అలా కాకుండా 7కి ఈక్వల్గా కానీ లేదా గ్రేటర్గా కానీ ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ప్రీవియస్ ప్రాసెస్ లాగా చేసేయచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 digits తీసుకోవాలి, ఎందుకంటే డివైజర్ కన్నా ఇచ్చిన నెంబర్లో స్టార్టింగ్ డిజిట్ లెస్గా ఉంది కాబట్టి. 63. సో 7 టేబుల్లో 63. 7 9s are 63. ఓకే, through the subtraction 0 వస్తుంది ఇక్కడ. Now down the next digit, that is 1. 7 is again greater than 1. So down the one more digit, that is 0. ఇప్పుడు టోటల్ ఎంత ఇప్పుడు 10. 7 టేబుల్లో 10 ఉందా? లేదు. బట్ నియరెస్ట్ లెస్గా ఉండాలి, నియరెస్ట్గా ఉండాలి. 7 1s are 7. సో 10 minus 7 is 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 7 టేబుల్లో 3 లేదు. నెక్స్ట్ డౌన్ ద నెక్స్ట్ డిజిట్, దట్ ఈస్ 2. 32. 7 టేబుల్లో 32 లేదు, బట్ 32కి నియరెస్ట్ నంబర్ ఉంది. ఒకసారి 7 టేబుల్ 7 1s are 7. 7 2s are 14. 7 3s are 21. 7 4s are 28. 7 5s are 35. 7 5s are 35, బట్ హయ్యర్ అయిపోయింది. బట్ మీకు లోయర్ కావాలి అంటే 7 4s are 28. ఓకే, నౌ 2 minus 8 పాసిబిలిటీ లేదు, బారోయింగ్ సబ్ట్రాక్షన్. 12 minus 8 is 4. ఇక్కడ ఇంకా 2 ఉంటుంది. సో 2లో 2 పోతే 0. సో నంబర్ బిఫోర్ 0 వేసుకోవడం అవసరం లేదు, 4. ఇక్కడ డివైజర్ 7, ఇక్కడ 4 లెస్గా ఉంది. సో దట్ ఐ హావ్ టు డౌన్ వన్ మోర్ డిజిట్, దట్ ఈస్ 5. ఇక్కడ గమనించాలా, నేను సింగిల్ డిజిట్ డౌన్ చేసుకున్నాను కాబట్టే కోఎఫిషియంట్లో 0 పెట్టలేదు. ఇక్కడ డబుల్ డిజిట్ డౌన్ చేసుకున్నాను కదా, సో నేను ఇక్కడ 0 పెట్టాలి. ఫర్గోట్ టు పుట్ 0, సారీ ఫర్ దట్. 0 పెట్టడం మర్చిపోయాను. సో ఇక్కడ 0 పెట్టాలి. కానీ నెక్స్ట్ సింగిల్ డిజిట్ డౌన్ చేసుకున్నా, నో నీడ్ టు ప్లేస్ 0. అండ్ దెన్ నెక్స్ట్ కూడా అంతే 45. సో 7 టేబుల్లో 45 చెక్ చేద్దాం. 7 5s are 35. 7 6s are 42. ఎస్, సో 7 6s are 42. నియరెస్ట్ and lesser number. So that 5 minus 2 is 3. Next 4 minus 4 is 0. So next ఏమన్నా further గా డౌన్ చేసుకోవాలి డిజిట్స్ ఉన్నాయా? లేవు. So that this is my reminder. సార్ ఆన్సర్ చెక్ చేద్దామా? కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ టు డివిడెండ్. సో ఇది ఇంటూ ఇది. 7 6s are 42. 7 4s are 28. 28 plus 4 32. 7 1s are 7. 7 plus 3 10. 7 0s 7. 7 plus 1 8. Sorry, 7 zeros 0 plus 1 1. 7 9s are 63. And last add 3. 5 2 0 1 3 6. 6,31,025. Is it my answer correct? Yes, exactly, because division equation satisfy అయ్యేది కాబట్టి. ఓకే, సింగిల్ డిజిట్ అయితే చాలా ఈజీగా ఉంది, అయిపోయింది. బట్ డబల్ డిజిట్కి వచ్చేసరికి చాలా మంది డిఫికల్టీ ప్లేస్ చేస్తారు. ప్రాసెస్ అయితే అదే. ఇచ్చిన డివైజర్ కనుక ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఉంటే డూ ద ఎగ్జాక్ట్ డివిజన్ ప్రాసెస్. బట్ లెస్గా ఉన్నప్పుడు పక్క డిజిట్ కన్సిడర్ చేసుకొని మీరు సాల్వ్ చేస్తూ రావాలి. ఓకేనా? సో డివిజన్లో లెస్ దాన్ 20 వరకు అందరికీ ఓకే, ఎందుకంటే టేబుల్స్ వచ్చు కాబట్టి. బట్ గ్రేటర్ దాన్ 20 ఇచ్చినప్పుడు
that you will see in next class. First less than 20 అంటే 11 to 19 20 ఉండే వరకు టేబుల్స్ చూద్దాము. గ్రేటర్ దాన్ 20 లార్జర్ నెంబర్స్కి రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, నౌ ఓకే, సో మై డివైజర్ ఇస్ 15 డబల్ డిజిట్. సో అప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన నంబర్లో కూడా డబల్ డిజిట్సే తీసుకోవాలి. 16 15 16 ఉంది, గ్రేటర్ ఉంది, అవునా? సో గ్రేటర్ ఉంటే లాస్ట్ ఈజ్గా ప్రాసెస్. సో 15 1s are 15, ఎందుకంటే 16 అనేది 15 టేబుల్లో లేదు, దానికి లెస్గా ఉండాలి, నియరెస్ట్గా ఉండే నంబర్ ఏంటి 15. సో దట్ 15 1s are 15. I have to subtract 6 minus 5 is 1. 1 minus 1 is 0. No need to place it down the 7 because 1 is not there in 15 table. Down the 7, 17. 17 is not also is not there in 15 table, but the nearest number is 15. Again 15 ones are 15. 7 minus 5 is 2. 1 minus 1 is 0. 2. 2 is not there in 15 table. Down the next digit, that is 2. 22. 22 కూడా 15 table లో లేదు. Again nearest number 15 ones are 15. 2 minus 5 is not possible, so that take the borrow 12. 12 minus 5 is 7. ఇక్కడ ఇంకా 1 ఉంటుంది. 1 minus 1 0. సో ఇక్కడ 7 వచ్చింది. 15 ఇది హైయర్ గా ఉంది, ఇది లోయర్ గా ఉంది. నెక్స్ట్ down the next digit, that is the 5. 75. 75 is there in 15 table, that is 5 times. 15 5s are 75. 15 5s are 75. So 0. Okay, so ఇక్కడ 0 వచ్చింది, బట్ నాకు ఇంకా ఇక్కడ 2 digits ఉన్నాయి. Down the next digit, that is 7. 7 is not there 15 table. Next down the next digit also, that is 5. 75 again. At a time 2 digits ని డౌన్ చేసుకున్నాం కాబట్టి కోఎఫిషియంట్ లో 0 ప్లేస్ చేసుకోవాలి. 15 5s are 75. లాస్ట్ రిమైండర్ ఈస్ 0. సో కావాలంటే దీనికి సేమ్ ప్రాసెస్ చేసి మీరు ఆన్సర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. దిస్ వే వి హావ్ టు డూ ద డివిజన్స్. ద లాస్ట్ ప్రాబ్లం 30. డివైజర్ ఈస్ 30. లెట్స్ సీ. Double digit here also, double digit 68. So 13 5s are 65. So 13 5s are 65. nearest ga undi, less ga undi. 13 5s are 65. 8 minus 5 is 3. Down the 1 because 13 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. 3 అనేది 32 లో లేదు కాబట్టి నెక్స్ట్ డిజిట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ 13 1s are 13. 13 2s are 26. 13 3s are 39. అప్పుడు 31 కన్నా 39 హైయర్ వెళ్ళిపోతుంది కాబట్టి 13 2s are 26. సో 11 minus 6 is 5. Okay, 5. 2 minus 2 is 0. Next down the next digit, that is 53. Okay, next 13 3s are 39. 13 4s are is 52. Okay, 13 4s are 52. 13 4s are 52. Next 3 minus 2 is 1. 5 minus 5 is 0. Down the next digit, that is 10. 10 అనేది 13 table లో లేదు. Again down one more digit, that is 0. 100. Okay, so 100 అనేది 13 table లో లేదు, but nearest number is 13 7s are 91. 13 7s are 91. So 9 down, sorry I forgot, at a time 2 digits ని డౌన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, 0 ప్లేస్ చేసుకోవాలి. And then 13 7s are 91. Remind next is 9. So down the next digit, that is 1.
Again 91, 13 sevens are 91, 0. Down the last digit, that is 5. 5 అనేది 13 టేబుల్లో లేదు. అండ్ దెన్ పక్కన డౌన్ చేసుకోవడానికి మనకి ఏ డిజిట్స్ లేవు కాబట్టి రిమైండర్లో లాస్ట్లో 0 ప్లేస్ చేసుకొని దిస్ ఈజ్ ద రిమైండర్. అంటే 13 zeros. 5 minus 0 is 5 only. This is my reminder. కావాలంటే ఇది కోఎఫిషియంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ వేసినట్లయితే మీకు అదే ఆన్సర్ రిపీట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ డివిజన్స్ క్లాస్. బిఫోర్ అంటే లెస్ దాన్ 20 వరకు మీరు డివిజన్స్ చేయొచ్చు ఎప్పుడు మీకు టేబుల్స్ కరెక్ట్గా తెలిస్తే. ఆఫ్టర్ 20 తర్వాత 21, 22 వీటన్నిటి హయ్యర్ నెంబర్స్కి మీకు టేబుల్స్ తెలియదు. సో వాటికి సింపుల్గా డివిజన్స్ ఎలా చేద్దాము అంటే నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో మీరు కొన్ని మోర్ ప్రాబ్లమ్స్ తీసుకొని డివిజన్స్ ప్రాక్టీస్ చేయండి. సో మీ ఆన్సర్స్ మీరే చెక్ చేసుకోవచ్చు కూడా, మీరు ఎవరు చూడక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ.